జయ గణపతి జయ 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 గణపతి. మీ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై గణేశ జై కొడత గణేశ జై ములింపు బొత్స గణేశ. ఏం చేస్తున్నావు? మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తాతయ్య అడుగుతున్నా ఇప్పుడే. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా అలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్స్. దేవుళ్ళందరూ ఒకటే నిరూపించడానికి మీరు కంకణం కట్టుకుని ఇలా స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా. 2 సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. చంద్రబోస్ గారు, ధీరజ్ గుర్తున్నాడా మీకు? చాలా అమాయకుడట. అమాయకుడు కాదు, అమ్మాయకుడు. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి అమృతి పార్వతి కాగా అంతిల రాగమీది పదములనా. ధీరజ్ చక్కగా పాడావు. వాయిస్ ఇంకొంచెం ఇంకా పరిపక్వత చెందాలి. శ్రీలత ఎప్పట్లాగే బాగా పాడావు. మేము పాడబోయే పాట సాహోరే బాహుబలి. పాడిన వారు దలేర్ మెహందీ గారు, మౌనిమా గారు, ఐశ్వర్య రవిచంద్రన్ గారు. ఐశ్వర్య రవిచంద్రన్ ఎవరు అంటే ఈ పాట పాడినవారు లేదే, ఆ అమ్మాయి పాడలేదే. ఐశ్వర్య రవిచంద్రన్ పేరు ఎక్కడేం లేదురా. అశ్విన్ రవిచంద్రన్ పేరు విన్నాను నేను. అనిరుద్ రవిచంద్రన్ కూడా విన్నాను. కలిపేరా, కలిపే అందరినీ. స్వరాగ్ రిషిల్, రిషిల్ స్వరాగ్. మీ ఇద్దరి ప్రదర్శన ఒక బాల్యం తన భవిష్యత్తును కలుసుకుంది. దలేర్ మెహందీ గారి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ చక్కగా పాడావు. కార్తికేయ, ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఎంత అల్లరి చేస్తావో, పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి నువ్వు. జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ. ఇద్దరు సీనియర్లే లేదా ఇద్దరు జూనియర్లే అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. మీలో 2 శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. నిన్ను నరికి పోగులెట్ట బచ్చరా